నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం కొడంపల్లి గ్రామంలో విస్మయం కలిగించే ఘటన వెలుగు చూస్తుంది. గ్రామంలో వర్షాలు కురవకపోవడానికి గతంలో జరిగిన అంత్యక్రియలే కారణమనే మూఢనమ్మకంతో నెల క్రితం ఖననం చేసిన కొయ్యల రామాంజనేయుల మృతదేహం కొందరు గ్రామస్తులు వెలికి తీసి దహనం చేస్తారు. జేసీబీ సాయంతో సమాధిని తవ్వి మృతదేహం బయటకు తీసి పెట్రోల్ పోసి దహనం చేస్తారు. ఆధునిక కాలంలో ఇలాంటి మూఢనమ్మకాలతో వ్యవహరించడం తీవ్ర చర్చగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే బొంద పెట్టారు ఇక బొంద పెట్టినా ఇక 10 రోజుల తర్వాత ధ్యానం చేసుకున్నాం. ఇక ఇంటికి ఆడిపోయినాం. వర్షం పడతాయని వాళ్ళకి తీరే తీసేసారు వాళ్ళు ఈ మంది. ఒక ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి అక్కాయండి ఆ పిల్లగాని తమ్ముడు ఒక ఆశలకోడు కోడు మురళి ఆయన పేరు గోపాలు తిరుపతి ఇలా వీళ్ళంతా జమాయించి తీసిండ్రు మళ్ళీ కాలేసాడు గట్టి మళ్ళీ అన్న పెట్టి పూడించాడు. ఇదే బొంద పెట్టారు ఇక బొంద పెట్టినా ఇక 10 రోజుల తర్వాత ధ్యానం చేసుకున్నాం. ఇక ఇంటికి ఆడిపోయినాం. వర్షం పడతాయని వాళ్ళకి తీరే తీసేసారు వాళ్ళు ఈ మంది. ఒక ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి అక్కాయండి ఆ పిల్లగాని తమ్ముడు ఒక ఆశలకోడు కోడు మురళి ఆయన పేరు గోపాలు తిరుపతి ఇలా వీళ్ళంతా జమాయించి తీసిండ్రు మళ్ళీ కాలేసాడు గట్టి